వారం రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు జర్నలిస్టుల అరెస్టు మనం చూసినాం. కేవీఆర్ గారు అరెస్టు జరిగిన తర్వాత నెక్స్ట్ డే ఆడ సబ్మిట్ అంటే బొబ్బిలికి తీసుకెళ్ళడము, విజయనగరం కోర్టుకు పోవడము, వెంటనే అయిపోవడము, 14 రోజుల రిమాండ్ జరిగింది. ఆ కథ క్లోజ్ అయిపోయింది. కానీ 4 రోజుల్లో 4 బెయిల్స్ వచ్చిన తర్వాత 5వ రోజు ఇక ఈయనను ఈ కేసుల్లో పవన్ కళ్యాణ్ తిట్టినాను, బీజేపీని తిట్టినాను, జనసేనను ప్రశ్నించినాను, రాజకీయ నాయకుల మీద కామెంట్లు చేసినాను, ఇంకేదో కేసులలో ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈయనకు బెయిల్ వస్తుంది. ఎందుకనంటే ఈయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల్లాగానే ఉన్నాయి కాబట్టి ఆ వీడియోలు ఈ వీడియోలు జడ్జి గారి ముందర పెడితే మరి పంపిస్తే ఇద్దరిని జైలుకు పంపించండి, లేదంటే ఒక్కరినే జైలుకు పంపిస్తా అంటే మాత్రం అది న్యాయం కాదు కదా అనే ప్రశ్నకి జడ్జిల దగ్గర కూడా సమాధానం లేకపోవడం వల్ల ఆయనకు బెయిల్ వచ్చింది. 5 రోజుల్లో దాదాపు 5 కేసులు పెట్టి 5వ రోజు నాడు వాళ్ళు చివరిగా ఇక ఈ కేసులు పెడితే కుదరదు అని ఆయనకి ఊపా కేసు పెట్టడం జరిగింది. ఊపా కేసు పెట్టిన తర్వాత ఆయనను ఊపా కేసులో జైలుకు పంపించే రోజు అక్కడికి సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి రావణ్ని కలవడం కోసం వెళ్ళడం జరిగింది. రావణ్ని కలిసి మాట్లాడిన తర్వాత ఆమె ఒక ప్రెస్ మీట్లో నేను సుగాలి ప్రీతి తల్లికి సంబంధించినటువంటి కేసుని పవన్ కళ్యాణ్ రాజకీయంగా వాడుకొని నన్ను నా బిడ్డ చచ్చినటువంటి నా బిడ్డను మోసం చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నేను ఆయన మీద కేసు పెడతా. ఆయన ఎన్నో సందర్భాల్లో అంటే పదవిలోకి రాకముందు, పార్టీ అధికారంలోకి రాకముందు నేను సుగాలి ప్రీతి కోసం న్యాయం కోసమే పార్టీ పెట్టినా అన్నట్టుగా, ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టినా అన్న డైలాగులు వదిలేసి సుగాలి ప్రీతి లాంటి పాపలు చనిపోవడం ద్వారా అట్లాంటి తల్లిలోకి న్యాయం చేయడం కోసమే నేను పార్టీ పెట్టినా అనేటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భాలు చాలా. ఇక ఆయన ఊగిపోయినటువంటి పూనకాలకు సంబంధించినటువంటి విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుంటే సరిపోవు. సుగాలి ప్రీతి సమస్య ఏదైతే ఉందో ఆ విషయాన్ని రాజకీయంగా వాడుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ బీపీని కూడా చెక్ చేస్తే బీపీ మీటర్లు పగిలిపోయేటువంటి సందర్భాలు మనం చూసినాం. ఆయన ఎంత ఊగిపోయిండో, ఎంత దారుణంగా ఆయన మాట్లాడిండో మన అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఈరోజు అదే సుగాలి ప్రీతి తల్లికి సంబంధించిన విషయంలో జనసేన నాయకులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, పవన్ కళ్యాణ్ కానీ మాట మార్చిన విధానం అత్యంత దారుణమైనటువంటి విషయం. ఈరోజు ఓకే, సుగాలి ప్రీతి కేసులో మీరు న్యాయం చేయలేకపోయారు, దాంతోపాటు 30,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు అని చెప్పేసి మాట్లాడినటువంటి మీరు కనీసం 3 అమ్మాయిలు కూడా వెనక్కి తీసుకురాలేకపోయారు. మీరు అధికారంలోకి వచ్చారు, ఈరోజు వాటి గురించి మాట్లాడే అవసరం మీకు లేదు. మీరే మొన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించండి అన్నారు కాబట్టి మేము అడుగుతూ ఉన్నాం. ఎక్కడ పోయారు సార్ 30,000 మంది అమ్మాయిలు? మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు దాటింది కదా, 2 ఏళ్ళు దాటినా కూడా కనీసం సంవత్సరానికి 10 మంది చొప్పున 20 మంది నన్ను వెనక్కి తీసుకొచ్చిరా? కనీసం 30,000 కేసులలో 30,000 మిస్సింగ్ కేసులలో 3,000 కేసులన్నా ఎఫ్ఐఆర్ చేసిరా? దొరకబట్టే ప్రయత్నం చేసిరా? ఈరోజు ఆ చిన్న పాప ఒక జాహ్నవి అనే ఒక అమ్మాయి తప్పిపోతే 15-20 రోజుల నుండి ఆ అమ్మాయి కోసం వేట మొదలుపెట్టి ఒరిస్సాకు పోయిందా, కిడ్నాపర్లు ఎక్కడో అని చెప్పేసి ఒరిస్సా నుండి కొంతమందిని అరెస్ట్ చేసే ప్రయత్నం అవన్నీ జరుగుతున్నాయి కదా. మరి ఈ 30,000 మంది అమ్మాయిల కోసం, మిస్సింగ్ అయినటువంటి అమ్మాయిల కోసం మీరు చేసినటువంటి చర్యలు ఏంటి? మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి? కనీసం సిట్టేసిరా? ఒక సిట్టేసేటువంటి ప్రయత్నం చేసిరా? ఏం చేసిరా అసలు? ఆ 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారంటే 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారని రెచ్చగొట్టి తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు అప్పుడు ప్రజలందరినీ రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఆ అమ్మాయిల గురించి అడిగితే వచ్చి మేము తెలంగాణ రాజకీయం చేస్తాం, తెలంగాణలో మమ్మల్ని రావద్దంటారు. తెలంగాణలో ఎప్పుడు రావద్దన్నారండి మిమ్మల్ని? అసలు మీరు ఇక్కడనే ఉంటారు కదా, వారానికి 2 రోజులు ఇక్కడనే ఉంటారు. మీ చంద్రబాబు గారు ఇక్కడనే ఉంటారు, లోకేష్ గారు ఇక్కడనే ఉంటారు, మీ అన్నలు ఇక్కడనే ఉంటారు, మీ వదినలు ఇక్కడనే ఉంటారు, మీ కుటుంబం ఇక్కడనే ఉంటుంది, మీ జీవితాలు ఇక్కడనే ఉంటాయి, మీ వ్యాపారాలు ఇక్కడనే ఉంటాయి, మీ ఇండ్లు ఇక్కడనే ఉంటాయి. మీకు ఏదన్నా చిన్న అనారోగ్య సమస్య వస్తే మీరు ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఆ ఆసుపత్రులు కూడా మీయే అనుకోండి, మేము కాదంటలేము. మరి మిమ్మల్ని తెలంగాణలో రానియండి. ఇప్పుడు తెలంగాణలోకి ఎప్పుడు వచ్చారు మీరు? అసలు తెలంగాణలోనే ఉన్నారు మీరు. మరి అట్లాంటి తెలంగాణలో మీరు విద్వేషపూరిత రాజకీయాలు చేస్తామని బీజేపీ ఆడిస్తున్నటువంటి డ్రామాలో ఉన్నటువంటి మీరు విద్వేషపూరిత రాజకీయాలు చేస్తూ ఈరోజు మీరు ప్రశ్నిస్తామని చెప్పేసి ప్రశ్నించడం మానేసి అటు చంద్రబాబుకు ఇటు మోడీకి భజన చేస్తున్నటువంటి క్రమంలో నా బిడ్డకు న్యాయం జరగాలి అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి సుగాలి పార్వతి గారిని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు? ఆమె అమ్ముడు పోయిందని మాట్లాడడం, దానికి సంబంధించిన విషయంలో మీ జనసేన కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ పెట్టడం.